హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ మీరు చూసినట్టయితే, ఈజ్ దిస్ లైఫ్ అంటే మన జీవితం ఇది ఒక జీవితమా, లేకుంటే మన జీవితం ఎలా ఉండడం ఎలా ఉంది. సో దాని మీద మన టాపిక్ ఈరోజు మాట్లాడుకుంటాము. ముందుగా మన జీవితంలో మెయిన్గా మనకు చేసి దేని గురించి ఏం చేయాలనుకున్నా కూడా మన జీవితం బాగుండాలి, జీవితంలోకి వచ్చేటోళ్ళు బాగుండాలి, జీవితంలో రావాల్సిన వాళ్ళు పోవాల్సిన వాళ్ళు ఎవరైనా పంపించేయాలా తెచ్చుకోవాలనేసి అనుకుంటాం. సో అలా అనుకునే దాంట్లో ముందుగా మనం అనుకుంటాం మనలో మన మాట. నేను ఈ వీడియోని ఎందుకు చేస్తాను అంటే మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, అది ఎవరైనా కానీ, గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు, పిల్ల కావచ్చు, పెద్ద కావచ్చు, అడల్ట్ కావచ్చు, కిడ్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, ఎవరైనా కూడా ఒకసారి అడుగుతున్నాను. అసలు నువ్వు అనుకునేది ఏం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, ఎలా ఉంటున్నావు అంటే నువ్వు ఒక డెస్టినేషన్ పెట్టుకుంటావు నీ జీవితంలో, ఇది ఖచ్చితంగా సాధించాలనేసి. దానికోసం నువ్వేం చేయాలనుకున్నావు, ఏం చేస్తున్నావు? లేదు నేను ఏం చేయాలనుకోలేదు అనుకున్నా, అదే వదిలేద్దాం. ఒక ఐడెంటిటీ కావాలని చాలామంది కోరుకుంటారు. అంటే ఐడెంటిటీ స్టార్ట్ అయిన రోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేస్తున్నావు, ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉంది అనే దాని గురించి నేను అడుగుతున్నాను. సో ఎందుకంటే చాలామంది చూస్తున్నాం, ఎలా ఉండాలనుకుంటూ చూద్దాం. ఇప్పుడు ఎలా ఉన్నా గమనించండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రెసెంట్ నన్నే తీసుకుందాం. ఎవరిని తీసుకుంటే నువ్వు నన్ను అంటావారా అని అంటారు కామెంట్లలో. సో నన్నే తీసుకుందాము. నేనైతే ఒక ఐడెంటిటీ కావాలని కోరుకున్నాను. అబ్బా, సతీష్ పడుచూరి అనేది ఒక ఐడెంటిటీగా కావాలనుకున్నాను. అంటే ఆ పేరు అనేది ఒక సౌండ్ రావాలి మార్కెట్లో అనేసి అనుకున్నాను. దానికోసము నేనేం చేసిన అంటే, నాకు చాలా ఉండే సర్కిల్ ఉన్నా కూడా, మా నాన్నగారికి సర్కిల్ ఉంది, మా ఇంటి పేరుకి ఒక సర్కిల్ ఉంది. పడుచూరు అంటే ఒక పేరు ఆషామాషి ఏం లేదు, పడుచూరు అంటే ఒక సర్కిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేనేం చేసిన అంటే దానికి నన్ను దరిచూసి గుర్తింపేందుకు నాకు ఓన్గా ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. సో అలా ఏం చేసిన అంటే కొన్ని ఇగోలాగా తీసుకున్నాను. అంటే వాళ్ళు చేసింది నేను కూడా చేస్తా అనేసి దానికి ఇగోకి పోయినాను. అలా ఇగోకి పోవడం వల్ల చాలా మిస్టేక్స్ జరిగినాయి. మిస్టేక్స్ జరగడం వల్ల ఉండే పేరు పోయింది. కొత్త పేరు వచ్చేదాకా ఉండే పేరు పోయే దగ్గర పోలేదు, ఉండే పేరు పోయే స్టేజ్ దా పోయింది. కానీ వద్దు అనేసి ఇగోకి పోవడం వల్ల వద్దు అనేసి ఆగిపోయినాను. ఇగోకి పోయింటే ఏమయ్యేది, జీవితం షెడ్యూల్ పోయేది. అంటే ఇక్కడ నేనే తప్పు చేశానని కాదు, తెలిసి తెలియక ఈగో వల్ల చేసిన మిస్టేక్స్. ఇప్పుడు వచ్చి నువ్వు ఎంతరా మీ నాన్నది అంటారు, నాకు అది నచ్చదు, నువ్వు అనేది అంటే కొంచెం ఈగో పోయింటాం అది. అంతేగాని మనం ఏం తప్పు చేసిన కాదు, తప్పు చేయాలని కాదు. సో అలాగే ఇంకో ఆలోచిస్తే మనము నా ఐడెంటిటీ కోసం చేస్తున్న పనిలో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. అలాగే మీలో కూడా చాలామంది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కొంచెం నేను కూడా ఏంటంటే నేనేం తప్పు చేయలేదు. నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు ఒక పని మీద పోయినాను, దారిలో దరిద్రం ఎదురింటుంది అనమాట, ఏం చేయలేము. ఆ కొన్ని నెగిటివ్ ఎనర్జీ వల్ల నా పాజిటివ్ ఎనర్జీ అంతా నెగిటివ్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ అయిపోయినాను. సో దానికని నేను పాజిటివ్ అయినాను. అంటే మనం అనుకున్న దాని మీద నేను లేను, నేను ఇలా ఉండాలనుకో కానీ ఇలా లేను అనేసి జరిగింది. కానీ దీంతో స్టాప్ అయిపోతాను నేను మీరైతే స్టాప్ అయిపోతారు. చాలా వరకు జరిగింటాయి, దాంతో స్టాప్. అంతే లైఫ్ అనేది దీనికి ఎండ్ చేస్తారా అంటే మీరు సాధించాలనుకున్నదంతా ఎండ్ చేస్తారా? లేదు కదా. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు నన్నే తీసుకున్నా కదా. సో ఇప్పుడు నేస్తాం, ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్. నా 24 ఇయర్స్ పోతుంటే 0 to 15 స్కూల్ పోయింది, 15 to 21 కాలేజ్ పోయింది, 21 to 25 ఆఫీసు వర్క్ ప్రెజర్ అంతా పోయింది. ఇంకా కమింగ్ 25 to 30 మధ్యలో మ్యారేజు, 30 to 40 మధ్యలో పిల్లలు, ఒక 40 to 55 వరకు పిల్లల చదువులు సంథింగ్ బాధ్యతలు ఏంటాయి. ఇంకా 55 to 60 మధ్యలో వాళ్ళ బాగోగులు, పెళ్ళిళ్ళు, పేటాకులు అయి ఉంటాయి. ఇంకా 60 తర్వాత రిటైర్మెంట్, 40 తర్వాత బతికితే ఓల్డ్ ఏజ్, మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే, 60 తర్వాత ఉంటే 75 to 100. సో మనకు ఎవరికైనా కూడా నాకు మాత్రమే కాదు, ఎవరైనా కూడా ఇలాగే ఉండాలి లైఫ్ అనేది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇంకా మనం 24 దగ్గరే ఉన్నాం. అంటే నాకు జరిగింది కదా, ఇప్పుడు చాలా వరకు ఆగిపోయింది, చాలా వరకు కొలాప్స్ అండ్ కొలాటరల్ డ్యామేజ్ జరిగింది నాకు కూడా. సో ఇప్పుడు దీంతో ఆగిపోతే ఇప్పుడు 24 నేను చెప్పింది 100 వరకు ఎగ్జామ్ చెప్పిన, అంటే ఓన్లీ 25% ఆఫ్ పార్ట్ మాత్రమే నా లైఫ్లో అయిపోయింది. 100 ఇయర్స్ చేసుకున్నావు, 25 ఇయర్స్ ఆఫ్ పార్ట్ వరకు అయిపోయింది నాది. ఎందుకంటే ఇంకా చాలా లైఫ్ ఉంది ఇప్పుడు నుంచి లెక్కేసుకుంటే. కానీ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసినా కూడా ఇంకా చాలా టైం ఉంది నాకు, మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. ఈ కెరీర్ ఇంతటితో ఆగిపోవాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, పోయిన ప్రతిదీ తెచ్చుకోవచ్చు. ఎవరైతే రానన్నారో వాళ్ళు రప్పించవచ్చు, ఎవరైనా పోనన్నారో వాళ్ళు పంపించచ్చు. లైఫ్ ఏందనుకుంటే అంత సింపుల్ కాదు కదా. నేనైతే ఏం చేయను కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 0 to 24 అయ్యింది అంతే, ఇంకా 25 to 100 ఇయర్స్ ఉంది, ఇంకా 75 ఇయర్స్ బతుకుంటాం. ఆ 75లో 25 ఇయర్స్ ఇంకా 50 ఇయర్స్ ఉంటాం కదా. 50 ఇయర్స్ అయితే మన చేతిలో ఉంటాయి కదా ఎవరికైనా కూడా. 75 వస్తున్నాం, 100 ఇయర్స్ వద్దు, 75 వస్తున్నాం, ఇంకా 50 ఇయర్స్ మన చేతిలో ఉంది ఇప్పటి నుంచి. అంటే ఇంకా 50% లైఫ్ అయితే ఉంది మన చేతిలో. 25 వేస్ట్ చేసుకున్నా కూడా ఇంకా 50 ఇయర్స్ మన చేతిలో ఉంది. లేదు నేనున్నాను ఇప్పుడు, దీన్ని యూటిలైజ్ చేసుకుంటా.
యూటిలైజ్ చేసుకుని ఇప్పుడు నీ సక్సెస్ అవుతా కదా. ఇంకోటి పెడతాం, ఇంకోటి చేస్తాం కదా, ఒకే దాంతో ఆగిపోం కదా. చెప్పింది ఎర్నింగ్ గురించి, మనుషుల గురించి కాదు. ఒకదాంతో ఆగిపోతాం, మనుషులు కొన్ని అన్నీ కాదు. ఇప్పటి వరకు వెయిట్ చేసినా నేను అనుకుందాము, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, కష్టపడతాం. 50 years సెటిల్ అవ్వచ్చు కదా. నేను కాబట్టి నా తర్వాత ఎంపరర్, నా పేరెంట్ ఒక ఎంపైర్ క్రియేట్ చేసేచ్చు కదా. అప్పుడు మళ్ళీ 25 years పడుతుందా. కానీ ఎందుకంటే లైఫ్ అనేది చాలా ప్రీషియస్, చాలా గొప్పది జీవితం అనేది. ఒకసారి ఆడదాకా పోయేస్తే అర్థమవుతుంది, ఏడదాకా చావంచుదా పోయేస్తే అర్థమవుతుంది జీవితం అనేది. కానీ పోయేచో నాకు అర్థం కాదు, ఈగోకు పోయినా. ఇప్పుడు మళ్ళీ ఈగో తగ్గిస్తా, ఈగో తగ్గించేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మన చేతిలో ఉంటుంది, దాన్ని వాల్యూ తెలుసుకోండి. ఒక్కసారి చేయి జారిందంటే మళ్ళీ తిరిగి రాదు, ఎప్పుడు కూడా తిరిగి రాదు. ఒక్కసారి మన చేతిలో ఉండేది పోగొట్టుకున్నామంటే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చూసి నచ్చితే కామెంట్ చేయండి ఏదైనా కూడా. అలాగే ఈరోజు చేస్తాను, రేపు చేస్తాం. సండే మండే అనుకుంటే ఈరోజు సండే కొద్దిగా మండే చేస్తాం.